లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించే దిశగా కసరత్తు చేస్తున్నామని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి జయప్రసాద్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు కాంప్లెక్స్లో జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి వై జయప్రసాద్ మాట్లాడారు. ఈ నెల 14న సిద్దిపేట కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కోర్టులో 6 బెంచీలు ఏర్పాటు చేసి 2441 కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జాతీయ లోక్ అదాలత్ను జూన్ 14 రోజు జరుపుకుంటా ఉన్నాం. దీనికి ముఖ్యంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల ప్రకారం వారి యొక్క ఆదేశానుసారం మనము ఈ యొక్క జూన్ 14 నాడు జాతీయ లోక్ అదాలత్ దినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము. దీంట్లో భాగస్వాములైనటువంటి న్యాయవాద మిత్రులు మరియు సిద్దిపేట ప్రజానికం, ముఖ్యంగా కేసులు ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా పూర్తిగా ఉపయోగించుకొని వారి యొక్క కేసులను శాంతియుతంగా రాజీ మార్గం ద్వారా అందరూకి లాభం కలిగేలాగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనకు ఈ సిద్దిపేట జిల్లాలో 1464 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయండి. వాటిలో మనం ఈ 14వ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా రాజీ తగపడినటువంటి కేసులు, అవకాశం ఉన్నటువంటి కేసులు 2441 కేసులను గుర్తించడం జరిగింది. ఈ గుర్తింపులో భాగంగా ముఖ్యంగా సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు గుర్తించినాం మనము. వీటిలో కుటుంబ తగాదాలు, రాజీ అవకాశం ఉన్నటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసెస్లో స్థిర చరాస్తులకు తగిన అవకాశం ఉన్నటువంటి కేసులు, రాజీకి అవకాశం ఉన్నటువంటి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాలకు యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి కేసులు, భార్యాభర్తల తగాదాలు, కుటుంబ తగాదాలు, ముఖ్యంగా డీవీసీ కేసులు అని మనం చెప్పుకుంటాము, చెక్ బౌన్స్ కేసులు, ఇవన్నీ కూడా రాజీకి అవకాశం ఉన్నటువంటి కేసులు. ఈ కేసులలో పెండింగ్లో ఉన్నటువంటి కక్షిదారులు 14వ తారీఖు రోజు వారి జిల్లాలో ఉన్నటువంటి వారి కేసులు ఉన్నటువంటి కోర్టులకు అటెండ్ అయినట్లయితే, లేకుంటే వాళ్ళ న్యాయవాదులను కలిసినట్లయితే, లేదా మనకు డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేటలో అయితే, లేదంటే మండల న్యాయ సేవాధికార సంస్థ మనకు మండల్ లెవెల్లో వివిధ కోర్టులు ఉన్నటువంటి ఆ సంస్థకు మీరు వెళ్ళినట్లయితే, మీ కేసు నెంబర్లు చెప్పినట్లయితే కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి కోర్టులకు సంబంధించినటువంటి అధికారులు వారు ఆ కేసును నోట్ చేసుకొని మీకు తగిన సహాయ సహకారాలు ఈ కేసును రాజీ విషయంలో అందిస్తారు. పరిష్కారము చట్ట ప్రకారము మీకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి తెలియజేసి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక స్టాంప్ వేసి ఆ యొక్క వివాదానికి చట్టపరంగా పరిష్కారం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది ఒక మంచి సువకాశం. ఈ అవకాశాన్ని అందరూ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కక్షిదారులందరూ కూడా వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి కేసులను శాంతియుతంగా గౌరవప్రదంగా ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక చట్టపరమైనటువంటి పరిష్కారాన్ని తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 బెంచ్లండి. జిల్లా కోర్టులో 6 బెంచ్లు. టోటల్ జిల్లాలో ఏ కోర్టులో ఆ కోర్టులో డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి. మన దగ్గర మాత్రం 6 బెంచ్లు. ఏ కోర్టుకు సంబంధించి, ఇప్పుడు జిల్లా కోర్టుకు సంబంధించిన వివాదం అనుకోండి, జిల్లా కోర్టుకు సంబంధించి ఒక బెంచ్, సబ్ కోర్టుకు సంబంధించి ఒక బెంచ్. అదే రకంగా మనకు 2 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉన్నాయి, అక్కడ కూడా 2 డిఫరెంట్ బెంచ్లు ఉంటాయి. ఆ రకంగా మనం ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ను ఏర్పాటు చేసుకున్నాము. కేసెస్ 14,064 కేసులు ఉన్నాయండి. 14,064 బోత్ సివిల్, క్రిమినల్, మ్యాట్రిమోనియల్, మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డీవీకి సంబంధించి మనం 2,441 కేసులు ఐడెంటిఫై చేసినాము. వీటిలలో అంటే గత నెల రోజులుగా అడ్వకేట్లు అనుకోండి, న్యాయాధికారులు అనుకోండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీస్ వారు వీరందరూ కూడా కక్షిదారులకు తెలియజేస్తూ ఉన్నారు ఎట్లా మనము చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. వాటిలలో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ పరిష్కరించుకునే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది.
ముఖ్యంగా మరి కక్షిదారులు పార్టిసిపేట్ చేస్తామని సక్సెస్ అవుతుంది. కాబట్టి మనకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసేదండి, ఈ విషయాన్ని ప్రజానికానికి ముఖ్యంగా కక్షిదారులకు తీసుకెళ్ళండి అని చెప్పి నా యొక్క విన్నపం.